క్రైస్తవులు హైందవుల విగ్రహారాధ పండగలకి వెళ్ళొచ్చు, ప్రసాదాన్ని కూడా తినచ్చు. పండగలకు వెళ్ళొచ్చు, పూజ చేయకూడదు. ప్రసాదాన్ని తినచ్చు, దేవునికి స్తోత్రం అనుకొని తినాలి. ఏం నేర్పిస్తున్నారు సార్ పనికి మాలిన బోధ మీరు? క్రైస్తవుల్ని తప్పుదావ పట్టించడానికి ఇదేనా? క్రైస్తవుల్ని పాడు చేయడానికి సిద్ధపడిపోయారు మీరు? మీరు సేవకులేనా? అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకున్న సేవకులేనా మీరు? హైందవుల పండగలకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు, ప్రసాదం తినొచ్చు అని చెప్తున్నారు, జై శ్రీరామ్ అని చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఇంకేముంటది తొక్క క్రైస్తవంలో? తొక్కే ఉంది అక్కడ, ఇంకేం లేదు. క్రైస్తవుని రోషం లేకుండా తయారు చేస్తున్నారు మీరు. రోషం అంటే వీళ్ళ భాషలో విద్వేషం. మనం ఎప్పుడూ కూడా మన క్రైస్తవులకి విద్వేషాన్ని నూరిపోస్తూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో ఉంటారు కదా. ఎప్పుడు ఈ గొర్రెలు చెదిరిపోతాయో, ఎప్పుడు మళ్ళీ అటు జంప్ అయిపోతాయో, వాళ్ళ మూల ధర్మంలోకి స్వధర్మంలోకి వెళ్ళిపోతారో అని చెప్పి ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా